హాయ్ అండి, ఈరోజు మనము సోదర సోదరిమణులందరూ అత్యంత పవిత్ర పండుగ చేసుకునే రక్షాబంధన్ సెలబ్రేషన్స్ ఈ వీడియోలో మనం చూసేద్దామండి. రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అంటుంది ఇక్కడ ఏంటి భోజనాలు హడావుడి ఫంక్షన్ హాల్లాగా ఉంది అనుకుంటున్నారు కదండి. దీని గురించి మనము చివరిగా మాట్లాడుకుందాము. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్గా నిన్న మనం వీడియో కాల్లో రక్షాబంధన్ సెలబ్రేషన్స్ దీన్ని యాడ్ చేయాలన్నమాట, కానీ కుదరలేదు. ఇప్పుడు మనము హైదరాబాద్లో జరిగిన రక్షాబంధన్ సెలబ్రేషన్ చూసేద్దామండి. మా అనిల డాక్టరు ఈ వీడియోని షూట్ చేసిందనమాట. మన రాణి టాక్ ఛానల్లో పెడదామని నేనే షూట్ చేయమన్నానండి. మా అనిల మేడం చేసిన హైదరాబాద్లో షూట్ చేసిన రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయితే చూసేద్దామండి. తిను మా ఆడబడుచు అనమాట. నిన్న వీడియో కాల్లో మనం చూసాం కదండి రక్షాబంధన్ సెలబ్రేషన్స్లో. వాళ్ళ చిన్న అన్నయ్య మాట, మా ఆయన గారు అయితే పెద్ద అన్నయ్య. ఇప్పుడు వాళ్ళ చిన్న అన్నయ్యకైతే రాఖీ కడుతుందండి. ఇది ప్రతి సంవత్సరము ఇలాగే రాఖీ సెలబ్రేషన్స్ జరుగుతాయి అన్నమాట. ఇలా ఏ సంవత్సరము జరిగినప్పుడు వీడియోలు ఫొటోస్ కూడా ఉంటాయండి. ఇది మన రాణి టాక్ ఛానల్లో పెట్టడానికి మా అనిల డాక్టర్ ప్రత్యేకంగా తీసిన వీడియో అన్నమాట. వాళ్ళ అన్నయ్యకైతే ఫస్ట్ మా ఆడబడుచు అయితే రాఖీ కట్టేసిందండి. ఇలా ఒకరి పట్ల ఒకరు ప్రేమను తెలియపరుచుకునే ఈ రక్షాబంధన్ సెలబ్రేషన్స్ చాలా బాగుంటుంది కదండి. ఇలా సంవత్సరానికి ఒకసారి అందరూ ఇలా దగ్గరగా మీట్ అయ్యి ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా బాగుంది కదండి. యాక్చువల్గా మా అనిల మేడంనే మా అనిల డాక్టర్నే అసలు దీనికి వాయిస్ ఇచ్చేద్దాం అనుకున్నానండి. తను చాలా బాగా మాట్లాడుతుంది, తన యాటిట్యూడ్ చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా నచ్చుతుంది. తన వాయిస్ కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట నాకు. ఇలాగైతే ఇప్పుడు ఫస్ట్ మా ఆడబడుచు రాఖీ కట్టేసింది. ఇప్పుడు గిఫ్ట్ కూడా వాళ్ళు శారీ కొన్నారు, గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. శారీ గిఫ్ట్ కూడా డబ్బులు ప్రేమతో ఏమిచ్చినా అది చాలా పెద్దదిగా అనిపిస్తుంది కదండి మనకు. నెక్స్ట్ తను వాళ్ళ చిన్నాన్నగారు అమ్మాయి అన్నమాట. తను కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. తన పేరు ప్రసన్న. ప్రతి సంవత్సరము తను కూడా రాఖీ కడుతుంది అనమాట అండి. తను కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. వాళ్ళ చిన్నాన్నగారికి ఏకైక కుమార్తె అనమాట అండి. తనకు కూడా ప్రతి సంవత్సరము గిఫ్ట్ ఇస్తారండి వాళ్ళు. మా ఆడపడుచుతో పాటు తనకు కూడా ఇస్తారనమాట. తనకు కూడా ఇలా అక్షింతలు వేసి తనకు కూడా సారీ అండ్ డబ్బులు కూడా ఇచ్చారు. మళ్ళీ బ్లెస్ చేశారు, దీవించారు. నెక్స్ట్ చూడండి, మా ఆడబడుచు గారు వాళ్ళ ఆయన గారు బ్రహ్మాజీ గారు అనమాట అండి పేరు. మా తోటకోళ్ళు అయితే రాఖీ కడుతుంది. నేను కూడా ఒకసారి రాఖీ కట్టానండి. బ్రహ్మాజీ గారికి చెల్లెలు లేరనమాట. వాళ్ళు ముగ్గురు అబ్బాయిలే అనమాట అండి. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరనమాట. ఇలాగ ప్రతి సంవత్సరము మా తోటకోళ్ళు ఇలా రాఖీ కడుతుంది. బ్రహ్మాజీ గారికి ఇలాగ రాఖీ కడితే చాలా ఇష్టం అనమాట. మా ఆడపడుచు చెప్పింది అనమాట అండి. చాలా సంతోషపడతారంట ఇలా రాఖీ కడితే. ఇలా ప్రతి సంవత్సరము కూడా ఇలా రాఖీ కడుతుందండి మా సౌజీ అయితే.
సౌజికి కూడా ఇలాగా సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట అండి. బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటుంది మా తోటికోడళ్ళు. ఇప్పుడు చూడండి తిను కూడా వాళ్ళ ఒక చిన్నాన్నగారు అబ్బాయి అన్నమాట. మనము వంకవారి ఆడపడుచు పెళ్లి సందడి చూసాము కదండి, సాయి మామయ్య గారు వాళ్ళ అబ్బాయి అన్నమాట అండి. ఇలా రాఖీ సెలబ్రేషన్స్ మా మర్ది గారు వాళ్ళ ఇంట్లో అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి వీళ్ళందరూ. మనము వంకవారి ఆడపడుచు పెళ్లి సందడి అంతా మనం మన రాణి టాక్ ఛానల్లో చూసాం కదండి. మా సాయి మామ గారు వాళ్ళ అబ్బాయి అనమాట. తిని ముద్దు పేరు అయితే పండు, తిని పవన్ అనమాట అండి పేరైతే. తిను కూడా ఫస్ట్ పెట్టిన దానికి అది మంచిర్యాల మాల్లో జరిగిన సెలబ్రేషన్స్ అండి. తిను కూడా వాళ్ళ డాడీ లాగా ఈవెంట్ చేస్తాడనమాట. తిన్ని బ్లెస్ చేయండి అందరూ. ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాడు. ఫ్యూచర్ కిడ్స్ ప్రిన్సిపల్ అనుకుంటా దీన్ని మంజీరా మాల్లో ఈ సెలబ్రేషన్ జరిగినాయండి మన రాజమండ్రిలో. చాలా బాగా ఈవెంట్ చేస్తారు. మా సాయి మామ గారు మంచి పెద్ద పెద్ద విఐపీస్కి చాలా మందికి ఈవెంట్ చేశారు. 25 ఇయర్స్గా చేసి చాలా సక్సెస్ అయ్యారండి. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు ఈవెంట్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ రాజమండ్రిలోనే ఇలా ఈవెంట్ చేశారండి. చాలా బాగా జరిగిందంట ఈ మంజీరా మాల్లో. వాళ్ళ అబ్బాయి కూడా మా సాయి మామయ్య గారి కంటే ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి, మంచిగా వాళ్ళ డాడీ కన్నా మంచి పేరు తెచ్చుకోవాలని అందరు బ్లెస్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి చూస్తే చాలండి, పేజ్ ఓపెన్ అవుతుంది. ఫేస్బుక్లో ఉంటుంది, గూగుల్లో శ్రీ రాధాకృష్ణ ఈవెంట్స్ క్యాటరర్స్ డెకరేషన్స్ అని ఉంటుందండి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.